హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం ప్రభువా స్తోత్రం స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. ఈరోజు మనం కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ నేర్చుకుందాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడవచ్చు, వినవచ్చు. రోజు వినే వాక్యాలు చర్చలు అనుకునే వారికి బలవంతం అనేది ఏం లేదు. కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, తెలిస్తే చేయండి. దీంట్లో కొన్ని తప్పులు కూడా చెప్తాను, కలెక్ట్ చేసి పంపించండి. కరెక్టా రాంగా రైట్ అనేది కూడా మీరు కలెక్ట్ చేయవచ్చు. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం ప్రభువా స్తోత్రం స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. ఈరోజు మనం కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ నేర్చుకుందాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడవచ్చు, వినవచ్చు. రోజు వినే వాక్యాలు చర్చలు అనుకునే వారికి బలవంతం అనేది ఏం లేదు. కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, తెలిస్తే చేయండి. దీంట్లో కొన్ని తప్పులు కూడా చెప్తాను, కలెక్ట్ చేసి పంపించండి. కరెక్టా రాంగా రైట్ అనేది కూడా మీరు కలెక్ట్ చేయవచ్చు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక 10 క్వశ్చన్లు ఆన్సర్లు తెలుసుకుందాం. అధ్యాయంతో సహా చెప్తాను, వచనాలు చెప్తాను, రాసుకోండి. తెలుగులోనే లెక్కగా చెప్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రాసుకోవచ్చు. హల్లెలూయా. యెరూషలేము మందిరం నిర్మించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? యెరూషలేము మందిరము కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 1 రాజులు 6వ అధ్యాయం 38వ వచనంలో ఉంది. ఇంకోటి లూకా 8వ అధ్యాయం. అందరికీ వందనాలు. ఈరోజు కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చదువుకున్నాం. న్యాయాధిపతి మరియు ప్రవక్తిని అయిన స్త్రీ ఎవరు? న్యాయాధిపతి మరియు ప్రవక్తిని అయిన స్త్రీ ఎవరు బైబిల్ పరంగా? ఏ మిరియాము, బి నయోమి, సి దెబోరా, డి ఎస్తేరు. ఈ క్వశ్చన్ వచ్చేసి న్యాయాధిపతి 4వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి